అవ్వనా వెనకటికి తెలుసా రాజుల కాలంలో ముసళ్ళనే కాదు ఒక్కొక్కరు 1000 కిలోల రాయిని ఇట్లా ఎత్తుకొని అవతల వేస్తుండ్రి. అటువంటి వ్యక్తులు మన ఇండియాలో ఉండ్రి. మీరు ఈ ముసలిని అంటారు, ముసలిని ఒక్కటే కాదు పెద్ద పెద్ద అనకొండలు అన్నటువంటిదే లేపు అవతల వాడేసిండ్రు. మన చరిత్ర చదివిలేరు ఎప్పుడన్నా? శివాజీ మహారాజు ఒక్కడే ఎంత మంది సైన్యాలను లేపు అవతలేసిండ్రు తెలుసా మన హిందూ ధర్మం కోసము. అట్లా ఇప్పుడు గోల్కొండ కాడ కోండి, అక్కడ ఒక రాయి ఎన్ని కిలోలు ఉంటది తెలుసా? రాయి ఒకసారి లేపు చూడ్రి. అటువంటి బలవంతులు ఉండ్రి అప్పట్లా. అటువంటి బలవంతుడే మన ప్రభాస్ రాజు. అర్థమైందా? ప్రభాస్ అన్న తగ్గిస్తే తగ్గేదేలే. అవునండి, భయపడని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ప్రతి ఒక్కరు ఇప్పుడు దయం గిట్ల ఏమన్నా వచ్చిందంటే ఇప్పుడు కొంతమంది మేము భయపడం, మేము అసలు ఏం భయపడం అంటారు. పీనియల గడక్కడ పోయి వనబెట్టినాం అనుకో, ఆ పక్కల్నే ఆ రాత్రి మొత్తం దడుచుకుంటూనే ఉంటాడు. మన ముందర ఒకటి ఇట్లా అంటూ ఉంటాడు. అట్లే ఉంటది. భయపడే టైంలో భయపడాలి, పరిగెత్తిచ్చే టైంలో పరిగెత్తియాలి, వెనక పడే టైంలో వెనకబడి కొట్టాలి. అలాంటి వ్యక్తే మన ప్రభాస్ అన్న. ఇంకొకటి, మన ఆకలి అనే ప్రతి ఒక్కరికి అన్నం పెట్టే మహానుభావుడు అన్నదాన ప్రభు ఎవరు అంటే మన ప్రభాస్ అన్న కూడా అనే అంట. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరికి ఏమైనా ప్రాబ్లం అయినా గానీ వరద బాధితులకు గానీ ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తాడు కాబట్టి. వాళ్ళవి కూడా సినిమాలు ఆడాలి. ఐఎమ్ ప్రభాస్ ఫ్యాన్. ఒకటి చెప్తున్నా, ప్రతి ఒక్కరు సినిమాలు ఆడాలి. ఇంకొకటి రాజసాబ్ కూడా ఆడాలి. అట్లా